రవి బిష్నాయ్ 2023లో వరల్డ్ నెంబర్ 1 T20I బౌలర్. అలాంటి బౌలర్ని ఒక 1 ఇయర్ బ్యాక్ సడన్గా డ్రాప్ చేశారు. ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు, ఒక క్లారిఫికేషన్ లేదు. ఇప్పుడు అదే బౌలర్ వాషింగ్టన్ సుందర్కి ఇంజురీ అవడంతో ఒక రీప్లేస్మెంట్ చూసుకున్నారు. అప్పటికి డొమెస్టిక్ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్తో మంచి ఫామ్లో ఉన్న ఒక స్పిన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే రవి బిష్నాయ్ అనమాట. ఆ రవి బిష్నాయ్ని ఇప్పుడు పిక్ చేసుకుని టీంలో జాయిన్ చేసుకున్నారు. ఈరోజు వచ్చిన అవకాశం రవి బిష్నాయ్కి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అతన్ని ఒక వరల్డ్ T20 బౌలర్గా వచ్చిన తర్వాత కూడా డ్రాప్ చేసి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే ఎంత భయంకరమైన పెర్ఫార్మెన్స్ అంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ అందరినీ బ్యాక్ ఫుట్లో తోసుకుంటూ డాట్స్ పెట్టుకుంటూ మంచి వేరియేషన్స్తో అసలు సింగిల్ తీయడానికి కూడా చాలా కష్టంగా చేసిన బాల్స్ అనమాట. అలాంటి మంచి బౌలింగ్ అయితే చేశాడు రవి బిష్నాయ్ ఈరోజు న్యూజిలాండ్ టీం పైన. ఒక పక్క న్యూజిలాండ్ అంత స్కోర్ కొట్టలేదు అంటే ద మెయిన్ రీజన్ రవి బిష్నాయ్. కరెక్ట్గా మిడిల్ ఓవర్స్లో ఎలాంటి బ్రేకులు కొట్టాడంటే న్యూజిలాండ్ టీంకి అసలు వాళ్ళకి స్కోర్ చేయడానికి కూడా స్కోప్ లేని విధంగా బౌలింగ్ అయితే చేశాడనమాట. ఒక మిస్ఫీల్డ్ వల్ల ఒక 4 రన్స్ అయితే పోయింది, శివన్ దుబే చేసిన మిస్ఫీల్డ్ వల్ల. లేదు అంటే చాలా ఇంకా తక్కువకి ఒక 4 రన్స్ కిందకే మంచి ఎకానమీ మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు మంచి పొజిషన్లో ఉండిందనమాట ఈ టీంలో. అలాంటి బౌలర్ని ఇప్పుడు T20 స్క్వాడ్లో తీసుకుంటారా లేదా? ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఒక బైలాటరల్ సిరీస్ కాబట్టి న్యూజిలాండ్తో తీసుకున్నారు రీప్లేస్మెంట్గా. కానీ కుల్దీప్ యాదవ్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత ఎఫెక్టివ్గా లేడు. తేలిపోతున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్స్ ముందు ఈజీగా ప్లే చేస్తున్నారు. చైర్మన్ బౌలర్ అని తెలుసు, మంచి వేరియేషన్స్ ఉంటాయని తెలుసు. కానీ ఎలాంటి వేరియేషన్ అయినా సరే ఇప్పుడు దొరికేస్తున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ కుల్దీప్ యాదవ్ ఉన్న టీంలోనే రవి బిష్నాయ్ ఎంత వేరియేషన్ చూపించాడో మనం అందరం చూసాం ఈరోజు మ్యాచ్లో. సో నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నానంటే T20 వరల్డ్ కప్లో రవి బిష్నాయ్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇండియాలో జరుగుతుంది కాబట్టి వరల్డ్ కప్ కొన్ని పిచెస్ స్పిన్కి చాలా సపోర్ట్ చేస్తాయి. అలాంటి పిచ్చెస్లో రవి బిష్నాయ్ చాలా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తాడనమాట. సో మీరేమంటారు? రవి బిష్నాయ్ టీం T20 స్క్వాడ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని డ్రాప్ చేస్తారు? ఎలాంటి ప్లేయర్ని పిక్ చేసుకుంటారంటే డ్రాప్ చేసి రవి బిష్నాయ్ని పిక్ చేసుకుంటారని మీరు అనుకున్నారు? కింద కామెంట్ చేయండి.